ఎప్పుడైతే ఒక చెట్టు అది మంచి ఫలాలు ఇస్తుందంటే దానికి తగిన సమయంలో మనం నీరు కనుక వేసి ఎరువు కాస్త వేసేస్తే కనుక అది ఎన్ని ఫలాలు ఇస్తుందండి. అదే ఒక మొక్కను తీసుకెళ్ళి నీళ్ళు వేయకుండా పెడితే అది ఫలభరితంగా ఉండదు, అంటే ఆశ్చర్యకరంగా ఉండదు, అది పూత పూయేది కాపాడుతుంది. ఎప్పుడైతే మనం కనుక ఆయన ఆజ్ఞలు పాటిస్తే, ఆయన ధర్మశాస్త్రం అనుసారంగా జీవిస్తే మనం అంట నీటి కాలువ ఎవరు నాటబడినా చెట్టులాగా ఉంటామంట. అంటే ప్రతినిత్యం చెట్టు దాని నీరు అందుతుంది, దాని నీరు ఏమైంది, దాని ఏర్లు ఏమైందంటే ఆ నీళ్ళలోకి పాతుకుపోతాయి అన్నట్టు. ఎప్పుడైతే దాని ఏర్లు ఆ నీళ్ళలోకి పాతుకుపోతాయో దానికి కావాల్సినంత విటమిన్ అందేసి ఏమైందంటే అది తన తగిన సమయంలో పూత పుస్తుంటుంది, కాత కాస్తుంటుంది, మంచి ఫలాలు ఇస్తుంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు కూడా ఒక ఆకు కూడా రాడిపోకుండా ఉంటుందంట ప్రియులారా. ఎప్పుడైతే మనం నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వింటే మనకి ఎలాంటి దీవులు వచ్చో చూసాము. రెండవది ఆయనకు విధేయత కలిగి ఉండాలి. మొదటిగా ఆయన ఆజ్ఞలు పాటించాలి. నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వింటే మనకు దీవెనలు ఎలాంటి దీవెనలు వస్తే చూసాం. రెండవది ఆయన మాటలు విన్నందుకు ఎలాంటి దీవెనలు వచ్చే మనం చూసాం. రెండవది విధేయత కలిగి ఉందంటే అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలంటూ. అంటే దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, దేవుడు మన జీవితం చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మనం కృతజ్ఞత చెప్పాలి. మన మనుషులు సహాయం చేసినప్పుడు ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్తా ఉంటాం. అలాంటి దేవుడు మనకు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేసినప్పుడు దానికి విధేయత చూపించే భద్రమైనాం. మనం ఎప్పుడైతే విధేయత చూపుతామో ఆ విధేయత కూడా దేవుడు దీవెనలు దాచిపెట్టి ఉంచాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తే అంతగా ఆశీర్వదించబడతానికి ఎందరో భక్తుల సాక్ష్యం, అలా మనం కూడా ఉన్నాం. ఒకసారి మనం విధేయత కలిగి ఉండడం వల్ల వచ్చే దీవెన అన్నట్టు ఇవి. ఒకసారి లేవియా కాండం 26వ అధ్యాయము 3వ వచనం. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలు అనుసరించి నా ఆజ్ఞను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా జీవించెదరు. ఈ దేశంలో నేను మీకు క్షేమం కలగజేసేదను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగాక. ఆయన ఆజ్ఞలంటే మనం అనుసరించి కనుక నడుచుకుంటే మనం ఎక్కడ ఉన్నా సరే, అందాక చూసుకుంటేనేమో పట్టణం అని చెప్పేసిండ్రు, కీర్తనగా చూసుకుంటే ఇక్కడ లేవి కాండంకి వచ్చేసరికి నువ్వు దేశంలోనే దీవించబడదు అంటుంది. దేశంలోనే అనేకులకు మాదిరికరంగా ఉంటా ఉంటుంది. నువ్వు ఆ దేశంలో క్షేమం కలగ చేసేదను. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో కనుక ఆయన ఆజ్ఞలు పాటించాలి ప్రియుగా. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తామో, ఆయన మాట శ్రద్ధగా వింటామో, ఆయనకు విధేయత చూపుతూ ఉంటామో, ఎప్పుడైనా సరే మనకు తగిన సమయంలో మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ, మన జీవితంలో కానీ తగిన సమయంలో వర్షం వస్తుంది. తగిన సమయంలో దేవుడు మన పంటలను, మనం పనిచేస్తున్న చోటును, అలాగే మనం ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఉంటామో ఆ ప్రాంతాన్ని నిన్ను బట్టి ఆ ప్రాంతాన్ని దేవుడు దీవిస్తా అంటున్నాడు. నువ్వు పనిచేసే చోటున నిన్ను బట్టి దేవుడు, నువ్వు ఎక్కడ చేస్తున్నావో అక్కడ నిన్ను బట్టి నీ యజమాని కూడా దీవిస్తాను అంటున్నాడు. కనుక నీ గర్భఫలాన్ని, నీ భూఫలాన్ని, నీ కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు దీవిస్తుంటున్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఎప్పుడైతే మనం దుష్టుల ఆరుషులు నడుపుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే పాపుల మార్గం నిలవకుంటూ ఉంటామో, ఎప్పుడైతే అపహాసాలు కూర్చుంటూ ఉంటామో, ఎప్పుడైతే మనం దివారాత్రము ఆయన ధర్మశాస్త్రం మనం హృదయపూర్వకంగా ధ్యానిస్తుంటామో మనల్నంట ధన్యులు అని పిలుస్తారంట. ఒకసారి మనం చూసుకొని ఎట్లా ఉంది, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే ఎడల నీవు ధన్యుడవు. జ్ఞానం వలన కలిగే ఆశీర్వాదాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలు ఉదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖ జీవంతో గడిచిన సంవత్సరములు,
శాంతిని నీకు కలుగ చేయును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారండి, నా కుమారుడా లేదా నా కుమార్తె, నా మాటలు నా ఉపదేశాన్ని నువ్వు మరొకము, నా ఆజ్ఞలు ఉదయపూర్వకంగా గైకొనుము. అవి మనకేం చేస్తూ ఉన్నాయంట? నెంబర్ 1 దీర్ఘాయువునంట. సుఖ జీవితంతో కలిసి అంటే మనం సుఖంగా జీవించడానికి అది మనకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది మన జీవితంలో. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు మరవకుండా, ఆయన ఉపదేశాన్ని మరవకుండా, ఆయన ఉపదేశాన్ని ఆయన ఆజ్ఞలు మనం పాటించినట్టయితే ఆయన మనకి ఏంటంట? దీర్ఘాయువును ఇస్తా అంటున్నాడు. అవి దీర్ఘాయువును, సుఖ జీవితంతో గడుచు సంవత్సరములు, శాంతిని నీకు ఇచ్చును, శాంతిని కలుగ చేయును. చూసారంటే దీర్ఘాయువు, శాంతి మన జీవితంలో మన దీర్ఘాయువు కలిగి జీవించి కొందరు దీర్ఘాయువు కలిగి జీవించినప్పటికీ వాళ్ళ జీవితంలో సమాధానం లేకపోతే అది జీవితం అనబడదు ప్రియులారా. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి జీవితంలో అంట ఎప్పుడు శాంతి సమాధానం ఉంటుందంట. కలిమిలో కానీ లేమిలో కానీ ప్రతి పరిస్థితులు కూడా శాంతితోని సమాధానం కలిగి ఉంటుందంట. ఎందుకంటే ఎప్పుడైతే మన దేవుడైన యెహోవా ఆజ్ఞలు మనం పాటిస్తామో, ఆయన ఆజ్ఞ ప్రకారం మనం జీవిస్తూ ఉంటామో, ఆయన మాట ప్రకారం మనం జీవిస్తూ ఉంటామో, ఆయన విధేయత కలిగి మనం నడుచుకుంటామో, మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ కనుక పాటిస్తే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నది, నా కుమారుల నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలు ఉదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖ జీవంతో కలిసి సంవత్సరములు, శాంతిని నీకు కలుగ చేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీకము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మనం ఏం చేస్తుండాలి? దేవుడు మనల్ని దీవించిన కొద్దీ, దేవుడు మనల్ని ప్రేమించిన కొలది, దేవుడు చూపిన మనల్ని ప్రేమను బట్టి మనం కూడా ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి, ఇతరుల పట్ల దయ చూపే వారిగా ఉండాలి, ఇతరుల కష్టాలలో కొంచెం మన కనీసం అంటే కొంత సహాయపడే విధంగా ఉండాలి. ఎందుకంటే అనేక సందర్భాల్లో మన కళ్ళ ముందు అంటే మనం వేలు దానం చేయలేకపోయినా కూడా మన కళ్ళ ముందు కొందరు బిడ్డలు కనీసం అంటే ఒక రోజుకి ఒక పూట సింగల్ టీ తాగని స్థితిలో ఉంటారు. అలాంటి వారు ఎందరో మన కళ్ళ ముందు ఉన్నప్పుడు వారి పట్ల మనం ఎంతైనా దయ చూపాలి. ఇంకా ఎందరో ఉండరు, కానీ మన చేతనైన మట్టుకు వారి ఎడల దయగా మాట్లాడుతూ ఉండాలి. మనం ఆర్థిక సహాయం చేయలేకపోయినా కూడా మన ప్రేమని, క్రీస్తు ప్రేమను బట్టి మన దగ్గర ఏదైతే మనం వండుకున్న ఒక 3 పూటలు మనం సమృద్ధిగా తింటున్నామో, ఎవరైనా సరే ఆకలిని వస్తే మనం ఏం చేస్తుందంటే ఒక పూట అయినా వారికి భోజనం పెట్టుంటుంది. అంత దయ కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తుంటామో దేవుడు 2 దాన్ని దీవిస్తూ అంటున్నాడు. మనం చేసిన ప్రతిదానికి కూడా దేవుడు ఎంతో దేవుడు దాచిపెట్టి ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ మనం చూసుకుంటే దయను సత్యను ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణుగా ధరించుకొనుము. చూసారండి, వాటిని కంఠభూషణ అంటే ఎప్పుడు మన హృదయంలో అవి స్థిరంగా ఉండాలంటూ ప్రేమ, ఈ దయ, సత్యం కలిగి ఇవి ఎప్పుడైతే మనల్ని మన కంఠభూషణంగా మనం ధరించుకుంటామో, ఉదాహరణకి మన మెడలో ఉన్న ఒక చైన్ ఎలా విధంగా ఎప్పుడైతే ఉంటుందో వాటిని కూడా ప్రేమ అనే ఒక ఖడ్గాన్ని మనం ధరించాలి, దయ అనే ఖడ్గాన్ని మనం ధరించాలి, సత్యం అనే ఖడ్గాన్ని కూడా మనం ధరించాలి. ఎందుకంటే మన దేవుడు సత్యవంతుడు, ఆయన ప్రేమమయుడు. ఎందుకంటే మనం నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఏ విధంగా ప్రేమించుకుంటామో, ఇతరుల పట్ల అంత ప్రేమ కలిగి నడుచుకుంటామో, ఇతరుల పట్ల అంత దయ కలిగి మనం ఉంటామో, ఇతరులను మనం ఏ విధంగా అయితే మనం దయతో మనం ఆదరిస్తుంటామో, దేవుడు మనం 2 ఆశీర్వదిస్తూ అంటున్నాడు.